ఇంటికి రండి పని చెప్తాను పెద్ద గొప్ప నువ్వేనా నేనే. నీతో మాట్లాడపా ఏ నన్ను బండికిచ్చుకోకుండా వెళ్ళిపోయావుగా బండేం కర్మ, నిన్ను నేను పెళ్లి పలకి ఎక్కించి ఊరంతా తిప్పుతాగా. అయ్యి బాబోయ్, ఈ తేడి నేను ఇంత బాగా మాట్లాడేస్తాను. నాతో బానే మాట్లాడతావు మీ బాబాయ్ని చూస్తేనే నీకు నోట్లోంచి మాటే రాదు. బాబాయ్, ఆ పెళ్ళైన తర్వాత నువ్వు నా పక్కనే ఉంటావుగా, అప్పుడు చూసుకో బాబాయ్ని దడదలాడించేస్తాను. మొగుడెవడంటే పెళ్ళికొచ్చి చూసుకోండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు గాడిదలా గొంతు పెట్టి నరుస్తారు? ఊరుకొచ్చిన బాబు అయినా వీళ్ళతో కూడా ఎందుకు? ఊరికొక ఆడేం పీకుతాడే. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఏం చేస్తాను నాకే తెలియదు. ఏంట్రోయ్ అంత మనగాడు ఎప్పుడైపోయావు? మేక బాగానే గాంటిస్తుంది. మా మీదకే వస్తావురా బాలరాజు. తప్పండి చాలండి, అందరూ కలిసి అమ్మాయికుండా అల్లరి పెడతారా? సిగ్గులేదు? సిగ్గు వీళ్ళకేంటి? వీళ్ళ ఇళ్లలోను వంశంలోను ఎవరికీ లేదు. ప్రసాదం గడుస్తున్నాడు. అవును రోయ్, వాడి కేసుని మనం అలర్ట్ చేస్తున్నామని అలుగుతాడురా. పదం పదం. అయ్యి బాబోయ్, ప్రసాదం అన్నయ్య వచ్చేస్తున్నాడు. నేను నీతో నాని తెలిస్తే వెళ్ళి బాబాయ్ చెప్పేస్తాడు. నేను వెళ్ళి దాక్కుంటానే. ఏంటే ఒంటరిగా మన కోసం ఏంటి? ఇదిగో ఇలాంటి మాటలంటేనే నా కొళ్ళు కొడుతుంది. బాగుండనివే, ఆ మంటల్ని పన్నీర్ జల్లి నేను అర్పేస్తాగా. ఎక్కడికి వెళ్తావే? వదలనుగా. వదలవా? వదలనంటే వదలనుగా. నేను వదిలేస్తానుగా. బహుశా నేను బందర్లో చూసి ఉంటా, తెలిసే నేను తొందరలో తాకి ఉంటా. నీ వంపులో నా కొంపలే నేనెప్పుడు వేశానులే జల్లు.